హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ ఓటింగ్ క్లోజ్ అవడం అయితే జరిగింది కదా. క్లోజ్ అయ్యే టయానికి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది ఈ వీడియోతో మాట్లాడుకుందాం. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తున్నారు అనేది కూడా ఈ వీడియోతో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీక్ ఎలిమినేషన్ ఉంది, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతుంది. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్ది వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ దూసుకెళ్ళిపోతున్నది. ఈమెకు 29% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈమె ఈ వీక్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈమె మీద మనము ఎన్నో హోప్స్ అయితే పెట్టుకున్నాం కదా. ఈమె హౌస్లోకి వచ్చిందంటే టాస్క్లు అయితే ఇరగదీచేస్తుంది, అలాగే టాకింగ్ పవర్ ఎక్కువ ఉంది అని ఈమె మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాం కదా. కానీ ఈమె హౌస్లోకి వచ్చిన తర్వాత మనల్ని అయితే అస్సలు ఎంటర్టైన్మెంటే చేయలేదు. ఈమె ఫర్దర్ ఇలాగే ఉందంటే కొన్ని వీక్స్ మాత్రమే ఈమె జర్నీ చేయగలదు. ఇలాగే కంటిన్యూ చేసిందంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా హై ఉన్నాయి. అలాగే సెకండ్ కంటెస్టెంట్ నాగమణి కంట, ఇతనికి 24% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇతను కూడా ఈ వీక్ సేవ్ అయిపోతాడు. ఇతని సింపతి గేమ్ అయితే బాగా వర్కౌట్ అయింది. సో ఈ వీక్ కూడా ఇతను సేవ్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. అలాగే థర్డ్ ప్లేస్లో సోనియా ఉన్నది. ఈమెకు 12% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈమె కూడా ఈ వీక్ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈమెకైతే పిఆర్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఈమెకు టాకింగ్ పవర్ అయితే సూపర్ ఉన్నది. ఈమె సైడ్ తప్పు ఉన్నా కూడా ఆ అవతల వాళ్ళని ఈమె మాటలతో డామినేట్ చేస్తూ ఈమె కరెక్ట్ అని నిరూపించుకుంటున్నది. ఈమె ఇలా చేయడం మన బిగ్ బాస్ లవర్స్కి అయితే నచ్చట్లేదు. ఈమె గురించి బిగ్ బాస్ సీజన్ 7లో రతిక ఉంది కదా, రతికాలకి ఈమె కూడా బిహేవ్ చేస్తుందని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈమె ఇలానే ఓవర్ చేసిందంటే ఈమె కూడా కొన్ని వీక్స్ మాత్రమే జర్నీ చేయగలుగుతుంది. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా హై ఉన్నాయి. అలాగే ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. ఈ వీక్ ఇతను సేవ్ అవుతాడు. ఎందుకంటే హౌస్లో ఉన్న కన్నడ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్లో అయితే లేరు కదా, వీళ్ళ యొక్క ఫ్యాన్స్ అయితే పృథ్వీరాజ్కి అయితే వేశారు. సో ఓటింగ్ బాగా రావడం వల్ల ఇతనైతే ఈ వీక్ అయితే సేవ్ అయిపోతాడు. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతను కూడా ఈ వీక్ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. ఫ్రెండ్స్, శేఖర్ భాష అయితే హౌస్లో అయితే సూపర్ డూపర్గా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఈయనైతే 100కి 100% సేవ్ అయిపోతాడు. లాస్ట్ ప్లేస్లో బేబక్క ఉన్నది. ఈమెకు 9.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ వీక్ బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఉన్నాయి. ఈమెను హౌస్లోకి తీసుకున్న రీజన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తుంది అనే ఒక పాయింట్తో ఈమెనైతే హౌస్లోకి అయితే తీసుకున్నారు. ఈమె హౌస్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు, టాస్కులు కూడా సరిగా ఆడడం లేదు. ఈమె ఇలా ఉందంటే బిగ్ బాస్కే కదా నష్టం, అలాగే మన ఆడియన్స్కి కూడా చూడడానికి చాలా బోరింగ్గా ఉంటుంది. సో ఈమెనైతే ఈ వీక్ ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. 90% ఈమె ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తున్నారనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీక్ బేబక్ని ఎలిమినేట్ చేసి ఈమె ప్లేస్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే తీసుకోబోతున్నారు. అది ఎవరంటే జబర్దస్త్ ముక్కు అవినాష్. ఇతను హౌస్లోకి వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదు. నాగార్జున గారు అయితే చెప్పారు కదా, ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదని. కానీ ఈ వీక్ చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ 0. అందుకని బిగ్ బాస్ టీము అందరూ కూర్చొని ఒక ప్లాన్ అయితే చేశారు. బేబక్క ద్వారా అయితే మనకు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు. ఈమెను ఈ వీక్ ఎలిమినేట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అవినాష్ని తెచ్చుకుంటే షోకి కొద్దిగా హైప్ అనేది వస్తుందని వీళ్ళు ప్లాన్ చేశారు. ఈ వీక్ అయితే బేబక్క ఎలిమినేట్ అయ్యి ముక్కు అవినాష్ అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాడు. ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లోకి ముక్కు అవినాష్ వస్తే
హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందా లేదా అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.